ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వసంత ఋతువుతో ప్రకృతి కొత్త పచ్చదనాన్ని చూపిస్తూ కనువిందు చేస్తుంది. ఈ సందర్భంలో వచ్చే సంవత్సరాది ఉగాది పర్వదినం అంటే అందరికీ పండుగే. ప్రతి ఉగాది ఒక కొత్త ఆరంభం, కొత్త ఆశలు, కొత్త సంకల్పాలకు నాంది. ఈసారి పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరం. ఈరోజు చాలా మంది, ముఖ్యంగా తెలుగు వాళ్ళు, పంచాంగ శ్రవణం వినడం, అలాగే జాతకం గురించి తెలుసుకోవడం అనేది చేస్తుంటారు. మరి ఎవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఎవరి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి? ఎవరి ఆదాయం ఎంత, వ్యయం ఎంత? ఎవరికి రాజయోగం, ఎవరికి అవమానం? శుభ ఫలితాలు ఎవరికి కలగబోతున్నాయనే అంశాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. గురువుగారు, మనం పరాభవ నామ సంవత్సరం సందర్భంగా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకోవడం జరుగుతుంది. సింహరాశి వాళ్ళకి అసలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5 ఇబ్బంది లేదు. గౌరవం 7, అవమానం 2 అది కూడా ఇబ్బంది లేదు. మంచిదే. అయితే ఉన్నటువంటి విషయం ఏంటంటే సింహరాశి వాళ్ళలో ఒక స్వభావం ఉంటుంది. తన మాట ఇతరులు వినాలి అనే స్వభావం ఉంటుంది. ఆ స్వభావాన్ని కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకంటే ఆ స్వభావం వలన తన ఆలోచనలు ఫలించకపోతే, స్నేహ సంబంధాల యొక్క ప్రభావాలు పడితే వ్యక్తికి నిరుత్సాహం వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు, సప్తమ స్థానం అనేటువంటిది రాహు యొక్క ప్రభావానికి లోను కావడం, లగ్నంలో కేతు ఉండడం, ఈ రెండిటి వల్ల ఏమవుతుంది అంటే తన విషయంలో కొంత నిరుత్సాహం, నిస్పృహ, ఉత్సాహం తగ్గిపోతే అంటే డిప్రెషన్ అంటాం సార్, అలాగా అటువంటి వాటికి అవకాశం ఉంటుంది. అలాగే సప్తమంలో రాహు వల్ల ఏమవుతుంది, ముందుగా ఆశ పెడుతుంటారు స్నేహితులు, మిత్రులు, లేకపోతే బంధువులు ఎవరైనా. ఆశ పెట్టి వాళ్ళని చెడు మార్గంలోకి ప్రయాణింపచేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విషయాల్లో కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మనకు చతుర్థ స్థానం కొంత అననుకూలంగా ఉంది. ఏంటది? వృశ్చికం అన్నమాట. ఎందుకని? ఈ వృశ్చికం నుంచి కనుక మనం పరిశీలన చేసినట్లయితే గురుడికి అష్టమ స్థితి ఉంటుంది. గురుడు ధనం, లేకపోతే ఇల్లు అనేటువంటి వాటికి కూడా అధిపతి. అతను ఆ అష్టమ స్థితి వలన ఏమైపోతుంది అంటే, మనం అమ్మేటప్పుడు తక్కువ రేటు, కొనేటప్పుడు ఎక్కువ రేటు, ఇలాంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. అందువలన ఉన్న స్థిరాస్తులను సక్రమంగా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఏమాత్రం తొందరపాటు పనికిరాదు. అలాగే అమ్మేటప్పుడు మనకి సామాన్యంగా ఏం జరుగుతుంటుందంటే, ఎంతో కాలం నుంచి అమ్ముదాం అనుకుంటాం. అమ్మేటప్పుడు గతసారి మనం ఒక 2,00,000 చెప్పాం అనుకోండి. ఆ చెప్పింది మారదు. అంటే మళ్ళీ మళ్ళీ అదే చెబుతూ ఉంటాం. కానీ కాలం లోకంలో మారుతూ ఉంటుంది. మారి 4 సంవత్సరాల క్రితం చెప్పిన రేటు ఇప్పుడు ఉండదు కదా, పెరుగుతుంటుంది కదా. అందువల్ల ఎప్పటికప్పుడు మార్కెట్‌లో ఏ విధమైనటువంటి ఖరీదులు ఉన్నాయి అనేటువంటిది తెలుసుకోకుండా చెప్పడం జరుగుతుంది. ఆ చెప్పినప్పుడు ఏమైపోతుంది, అమ్మేసిన తర్వాత అనుకుంటాం అనమాట, అయ్యో తక్కువగా అమ్మేశామని. అలాంటి పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అంతేకాదు, మనం ఏదైనా కొందాం అనుకున్నాం అనుకోండి, ఎవరికో అమ్మేసిన దాన్ని మనకు అమ్మేయడం లాంటి ఇబ్బందులు పొందేటువంటి అవకాశం ఉంది. ఎందుకన్నా ఇవన్నీ ఎందుకని అంటే, అష్టమంలో ఉండేటువంటి శని యొక్క ప్రభావం ఆ విధంగా నష్టపరిచేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు, ఆ శని ద్వితీయాన్ని కూడా చూస్తాడు. ద్వితీయాన్ని చూసేటప్పుడు ఏమవుతుంది, కుటుంబ స్థానంలో అపరాధాలు అంటే అపార్థాలు, మనం మాట్లాడేది ఒకటైతే వాళ్ళకి ఇంకోలా అర్థం కావడం, అలాంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా వినాలి. ఎదుటివాళ్ళు చెప్పేదాన్ని వినడం, అర్థం చేసుకోవడం జరిగిన తర్వాత అప్పుడు మాట్లాడే మాటకి విలువ ఉంటుంది. అలా కాకుండా వెంటనే ఒక మాట అనేటప్పటికి దానికి వెంటనే రియాక్షన్ ఇచ్చేటువంటి స్థితి ఉన్నట్లయితే అపార్థాలు ఎక్కువ వచ్చేస్తాయి. అలాగే మనం మాట్లాడేటప్పుడు కూడా ఈ మాట మాట్లాడితే ఎదుటి వాళ్ళకి ఏ రకమైన భావన కలుగుతుంది అనే విషయాన్ని పరిశీలించుకుని చేయాలి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, మాట్లాడడం ఉండదు. అంటే అవసరానికి మాట్లాడకుండా ఉండడం జరుగుతుంది. ఆ అవసరానికి మాట్లాడకుండా ఉన్నందువలన కూడా నష్టపడడం జరుగుతుంది. అంతేకాకుండా వ్యాపారస్తులు కూడా వ్యాపారం చేసేటప్పుడు గమ్మున మాట ఇచ్చేస్తుంటారు. ఆ మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. దానివలన కూడా ఇబ్బంది పడుతుంటారు. అందువలన ఆ మాట ఇచ్చేటప్పుడు వ్యాపారస్తులైనా, ఇంట్లోనైనా జాగ్రత్తగా ఉండాలి. అలాగే
వ్యాపారస్తులు కూడా అన్నీ అమ్మేవి, కొనేవే కదా! ఆ అమ్మేటప్పుడు, కొనేటప్పుడు మనం అంచనాలు వేసుకోకుండా గనక చేసినట్లయితే ఎక్కువ ఖరీదు దాన్ని మనం కొనేస్తూ ఉండడం, అది నిజానికి తర్వాత తక్కువ ధరకు దొరుకుతుందని చెప్పి అనుకుంటూ ఉండడం, ఇలాంటివి జరుగుతుంటాయి. అందువలన మొత్తం పైన వ్యాపారస్తులలో జాయింట్‌దారులుంటారు. వాళ్ళతో కూడా కలహాలొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందువలన మనకి ఇంట్లో గొడవలొచ్చినా, వ్యాపారస్తులతో గొడవలొచ్చినా ఉద్యోగ స్థానంలో ఉంటుంది. అక్కడ కూడా గొడవలొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పై వాళ్ళతో గానీ, క్రింద పనిచేసే వాళ్ళతో గానీ. అందుకని ఆ సందర్భంగా మాట్లాడే తీరును మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలాగే ఉద్యోగస్తులకి ఇతరులు అంటే పై అధికారులు వాళ్ళు పనెక్కువ చెబుతుంటారు. చెప్పినంత మాత్రం చేత కలహాన్ని పొందకూడదు. మనసుని దుఃఖపెట్టుకోకూడదు. ఎందుకంటే ఆ విధంగా చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ప్రయోజనాలు దెబ్బతింటూ ఉంటాయి. అంతేకాకుండా మామూలుగానే వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ప్రమోషన్‌లు ఇవి ఇవ్వడం ఆలస్యం జరగచ్చు. అయినా సరే దాన్ని శ్రమకి ఓర్పుతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే శని అష్టమ స్థితిలో ఉన్నది వలన ఆరోగ్య విషయంలో కూడా మనం నష్టాన్ని చెబుతూ ఉంటాం. అందుకని ప్రతి శనివారము ఒక అర కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి, వాటిని ఆవులకు పెట్టడం అనేటువంటిది, అలాగే ఒక అర కేజీ నువ్వులతో పూజ చేయాలి. కేజీంపావు నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి శివుడికి. ఆ అభిషేకం చేసి ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు ఒళ్ళంతా రాస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం ద్వారా శనికి సంబంధించినటువంటి దోషాలను మనం అధిగమించగలుగుతాం. అంతేకాకుండా అదే సమయంలో చిమ్మిలి ఉండలు అంటే తెల్ల నువ్వులతో చేస్తారు. అటువంటి చిమ్మిలి ఉండలు ఒక 7, 8 నివేదన చేసేసి రోజు ఒకటి ప్రసాదంగా తీసుకుంటున్నాం. ఇదేం చేస్తుంది అంటే ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ప్రసాదం కూడా వినియోగం అవుతుంది. ఆ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం విషయంలో వ్యాయామము, ప్రాణాయామము, ఆహార నియమము, నువ్వులు ఆహారంలో ఉండడము మొదలైనటువంటివన్నీ కూడా చాలా చాలా అవసరం. అతి సామాన్యంగా శనికి సంబంధించినటువంటి విషయాల్లో మోకాళ్ళ నొప్పులు ఇవి బాగా బాధిస్తుంటాయి. అలాగే కాళ్ళకి చీలమండల నొప్పులు ఇవి కూడా బాధిస్తుంటాయి. వాటిని కూడా అధిగమించడానికి నడక బాగా పనిచేస్తుంది. అంటే నడక అనేటువంటిది వ్యాయామంగా చేసేటువంటి నడక వేరు, మామూలు పనులు చేసుకునేటువంటి నడక వేరు. ఈ పనులు చేసుకునేటువంటి నడక వల్ల అలసట ఎక్కువ వస్తుంది. వ్యాయామంగా ద్వారా చేసేటువంటి నడక వల్ల ఆరోగ్యం పెంపొందుతుంది. అందుకని ఒక క్రమ పద్ధతిలో అటువంటివి ఆచరిస్తూ ఉండడం అనేది కూడా చాలా చాలా అవసరం. देख रहा है बिनो? मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाटी। दिल खुश कर दिया यार विकास। ఇక ప్రాణాయామం అన్నప్పుడు పూర్తిగా అన్ని సమయాల్లో ప్రాణాయామం చేయడం కుదరకపోయినా గాలి పీల్చేటప్పుడు కడుపు నిండా గాలి పీల్చాలి. అసలు గాలి పీల్చడం వలన ఏం జరుగుతుంది అంటే మనలో జీవకణాలన్నిటికీ కూడా ప్రాణశక్తి అందుతుంది. మరి సగం సగం పీలిస్తే ఏమవుతుంది? దానివలన ఇబ్బంది ఎదురవుతుంది. అందుకని ఇక్కడ అతి సామాన్యంగా శనికి సంబంధించినటువంటి దోషాలు నడుస్తున్నప్పుడు ఏం జరుగుతుంటుందంటే గాలి పీల్చడానికి బద్ధకం, మంచినీళ్ళు తాగడానికి బద్ధకం, ఆహారం తినడానికి బద్ధకం. ఇంకేం కావాలి? అంటే ఈ 3 విషయాల్లోనూ శ్రద్ధ తీసుకోవాలి. అంటే గాలి పీల్చేవాడు పూర్తిగా గాలి పీల్చాలి. మంచినీళ్ళు కనీసం ఒక 100 సార్లైనా ఆచమనం చేయాలి రోజు మొత్తం పైన. ఈ ఆచమనం చేసేటప్పుడు అచ్యుత అనంత గోవింద అనుకుంటూ ఆచమనం చేసినట్లయితే ఆ నీరు శరీరానికి చాలా అవసరం, ఉపయోగపడుతుంది. అందువలన మనం దాహం వేయట్లేదు కదా అని నీళ్లు తాగడం మానేస్తే అనారోగ్యం చేస్తుంది. అందువలన మనం నీటి విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి.
అలాగే నీరు తీసుకునేటప్పుడు కూడా మనం గ్లాసులు లేదా సీసా ఎత్తి తాగేయడం కాదు. కొంచెం తీసుకున్నందువలన లాలాజలంతో అది మిళితం కావడం వలన మాత్రమే ఆ నీరు శరీరానికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా ఎక్కువ నీరు ఒకేసారి తీసుకున్నందువలన, అంటే 1 లీటర్ నీళ్ళు ఒకసారి తాగేసినా, ఒక ఆచమనం చేసినా, రెండిటిలోనూ ఉపయోగపడేటువంటిది కొంచెం నీరే. ఆచమనం చేసినంత నీరే ఉపయోగపడుతుంది. తక్కిన నీరంతా ఊరికే వ్యర్థంగా వెళ్ళిపోతుంది అంతే శరీరం నుంచి. అందువలన ఆ విషయంలో ఆచమనం అనేటువంటిది చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది. అన్నం తినేటప్పుడు కూడా ఎలా తినాలి అంటే, సమయం లేదని చెప్పి గబగబా తినేయడం కాకుండా కొంచెం తింటూ ఉండాలి. ఎక్కువ సార్లు తినవచ్చు. అలాగే ఈ కొంచెం తినేటప్పుడు కూడా బాగా నమిలి తినాలి. ఈ నమిలి తినడం వల్ల ఏమవుతుంది, ఆ పదార్థం శరీరానికి శక్తినిస్తుంది. అంటే మనం నమిలినప్పుడు ఏమవుతుందంటే లాలాజలంతో ప్రతి కణము మిళితమవుతుంది. మిళితం కావడం వల్ల శరీరం స్వీకరిస్తుంది. మిళితం కాకపోతే ఏం చేస్తుంది అంటే శరీరం నుంచి బయటికి గెంటేస్తుంది దాన్ని. అంటే దాని నుంచి శక్తి రాకుండానే అది బయటికి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని బాగా నవిలి తినడం అనేటువంటిది చాలా అవసరం. నవలకుండా తిన్నందువలన ఎక్కువ తినేసే అవసరం వస్తుంది. ఎక్కువ తినడం వల్ల కూడా అనారోగ్యం చేస్తుంది. అందువలన ఆరోగ్య విషయంలో ఈ జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవడం తప్పనిసరి. దాంతోపాటు క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించుకోవడం అత్యవసరం. ఆ విధంగా కుటుంబాన్ని కాపాడుకోవాలి, ధనాన్ని కాపాడుకోవాలి, గౌరవాన్ని కాపాడుకోవాలి. ఆ విధంగానే ఎదుటి వ్యక్తులను గౌరవించడం నేర్చుకోవాలి. వీటన్నిటినీ కూడా మనం సాధించడానికి ఉదయకాలం 5 నుంచి 6 వరకు ఉండే సమయంలో జనని కనకవృష్టిని దక్షిణాంతర్పయామి అనే మంత్రాన్ని జపించుకుంటూ అమ్మవారికి బంగారు వర్షం కురిపిస్తున్నట్టుగా భావన చేసినట్లయితే, దాని వలన ఒక రూపంలో కర్మ విపాకంలో చెబుతారనమాట. బంగారం దానం చేసినందువలన వ్యక్తికి ఆరోగ్యం సమకూరుతుందని చెబుతారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, బయట బంగారం దానం చేయడమా, మనసులో చేయడమా అంటే, కలియుగంలో మనసులో చేసిన దానికి కూడా ఫలితం చెప్పారు. పుణ్యకార్యాలైతే మనసులో చేసినా కూడా ఫలితాన్ని ఇస్తాయని, పాపకార్యాలైతే మనసులో చేసినవి ఫలితం ఇవ్వని, పాపం తీసుకురావు. కాబట్టి కలియుగంలో మనసుతో చేయడం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట, పుణ్యం. అందుకని కలియుగంలో మనం చేస్తున్నాం కాబట్టి ఆ బంగారం దానం చేయడం అనేటువంటిది, అమ్మవారికి సమర్పించుకోవడం అనేటువంటిది ఒకవైపు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఒకవైపు ధనాన్ని ఇస్తుంది, మరోవైపు చుట్టూ ఉండే వ్యక్తులతో అనుకూలతనిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా అది అక్షయ స్వరూపం కాబట్టి అక్షయమైన మోక్షాన్ని కూడా ఇస్తుంది. గురుగారు, సింహరాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని మా అందరి కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, సింహరాశికి సంబంధించి గురువుగారు మనందరికీ అర్థమయ్యే విధంగా చాలా చక్కటి విషయాలను అయితే తెలియజేశారు. మరి మీకు కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియచేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. మా ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.